హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ అండి. చూడండి, ఎగ్స్ వండాను, సాంబార్ పెట్టాను, రైస్ అండి. సాంబార్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, అసలు చూస్తుంటేనే కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది, అంత కమ్మట వాసన వస్తున్నాయి. అన్నీ కుదిరితేనేనండి మంచి స్మెల్ కూడా వచ్చేది మనకి. ఇదిగోండి మా రైస్ తపేళ. ఇది మా అమ్మమ్మ కాఫీ పెట్టుకునే గిన్నె అండి. ఇప్పుడు నాకు అది అన్నం వండుకునే గిన్నె అయింది. చూడండి, అప్పుడు కాఫీ పాలు ఉంటాయి కదండి, గేదెలు ఉండేవి, మంచిగా చిక్కగా పెట్టుకునేవాళ్ళు, అంత బాగా తాగేవాళ్ళు. సాసర్లలో పెట్టుకొని గ్లాస్ నిండా పోసుకొని తాగేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య. అది మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారంట, మా అమ్మమ్మ నాకు ఇచ్చింది. చూడండి ఎంత ముద్దుగా ఉందో. దీంట్లో రైస్ వండుకుంటే కూడా చాలా మంచిదని ఇప్పుడు అందరు ఇత్తడి గిన్నెలు వాడుకుంటున్నారండి. మీరు కూడా ఏమన్నా పైన అటకలు ఎక్కించినవి ఏమన్నా ఉంటే తీసి కింద పెట్టుకొని వాటిల్లో చక్కగా అన్నం వండుకోండి. కాఫీ కాసుకోవాలన్నా కానీ ఏదైనా ఇత్తడి గిన్నెలు ఉంటే వేస్ట్ చేసుకోమాకండి, వాడుకోండి, మంచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది మనకి. అందుకని చెప్పేసి నేను వాడుకుంటున్నానండి. మొన్నటిదాకా వాడుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.